నమస్కారం దిశాలి కార్యక్రమానికి స్వాగతం సకలు ఈ రోజు మన దిశాలి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సెల్ఫ్ డిఫెన్స్ అండ్ కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు మరి ఈ రోజు సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి లక్ష్మి గారు ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం నమస్కారం లక్ష్మి గారు నమస్తే అపర్ణ ఎలా ఉన్నారు లక్ష్మి గారు ముందుగా కంగ్రాచులేషన్స్ మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ని సాధించారు ఆ విషయాలు మా సకలందరికీ కొంచెం తప్పకుండా వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మహిళా భద్రత గురించి ఆలోచించి విడిగా అందరూ చేయడం కాదు పోలీస్ డిపార్ట్మెంటే కంకణం కట్టుకొని చేసింది ముఖ్యంగా నేను వరంగల్ కమిషనర్ గారికి ఆయన సుధీర్ బాబు గారు ఆయనకి నేను ధన్యవాదాలు చెప్తున్నా ప్లస్ నన్ను డీజీపీ గారు అప్రిషియేట్ చేశారు చీఫ్ గెస్ట్గా వచ్చారు అక్కడికి నేను విడిగా పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం పిల్లలకి మన సఖులు చాలా మంది స్టేజ్ మీద నేను చెప్తుంటే సఖీలో వస్తారు కదా అని అందరూ కేకలు అసలు నాకు ఇంకా హ్యాపీ అనిపించింది ఎందుకంటే సఖీని అంతమంది ఫాలో అవుతున్నారు చాలా మంది సఖీలో మేము చూస్తున్నాం ఆల్రెడీ అన్నారు నేను చెప్పాను ఈ టెక్నిక్స్ మీకు తెలుసా ముందు అంటే చూస్తున్నాం ఆల్రెడీ సఖీలో అని కేకలు పిల్లలు చాలా హ్యాపీ అనిపించింది నాకు మన సఖులు తరపున ఈటీవీ తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నా సో సఖులు కూడా అంటే సఖీలో కూడా సెల్ఫ్ డిఫెన్స్ చూసి అరే మనకి ఇదంతా చాలా అవసరం అని నేర్చుకుని ఎంకరేజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు రిజల్ట్ కూడా నేను ఇట్లా చేశాను మేడం అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్కి వెళ్తుంటే ఒక అమ్మాయిని వాళ్ళ మదర్ తీసుకుని వెళ్తుంటే ఒక అబ్బాయి సడన్ గా ఎదురుగా వచ్చి అమ్మాయిని ఏదో టీచ్ చేస్తే వాళ్ళ అమ్మ రివర్స్ అయింది అమ్మాయికి తెలియదు పాపం తను నేర్చుకోలేదు వాళ్ళ అమ్మ నేర్చుకుంది మన దగ్గర ఆల్రెడీ ఈటీవీలో సఖీ ద్వారా నేర్చుకుంది ఆవిడ తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చి తను నేర్చుకుంది ఓకే అట్లా జరిగిన సంభాషణలు కూడా చాలా ఉన్నాయన్నమాట అబ్బాయి అమ్మాయిని అటాక్ చేయబోతే ఏదో వెళ్తాయిలు అంటారు కదా ఆకతాయిలు కావాలని అక్కడ ఏముండదు దాని వల్ల తక్కువ అలా టచ్ చేసేయాలి కానీ అమ్మాయి ఫీల్ అయిపోతుంది అయ్యో ఎవరో నన్ను టచ్ చేశారు అంతా వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి పక్కన వెంటనే సేవ్ చేయగలిగింది మళ్ళీ అప్పుడు రివర్స్ అయ్యాడంట అబ్బాయి రివర్స్ అయితే మేడం మీరు చెప్పిన టెక్నిక్ గుర్తొచ్చింది నాకు టక్కున నీ అటాక్ చేశాను అని చెప్పింది సో సెల్ఫ్ డిఫెన్స్ చాలా మందికి అవసరం అనే అవేర్నెస్ మీ వల్ల అంటే మీరు చేసే ప్రోగ్రామ్స్ వల్ల అలాగే మన సఖి వల్ల చాలా మంది సఖులకు తెలుస్తుంది మరి దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని చాలా మంది ఫాలో అవుతున్నారు కూడా అవును అండ్ అలాగే వాటిని ఎప్పుడైనా అవసరం అయితే యూస్ కూడా చేసుకుంటున్నారు కదా మరి ఇంత ఇంపార్టెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఈ రోజు లక్ష్మి గారు మీరు ఏం చూపించబోతున్నారు మన సఖులకి ఈ రోజు నైఫ్ తో అటాక్ చేస్తే చాలా డేంజరస్ ఈ మధ్య కొంచెం ఎక్కువైనాయి కూడా సో భయపడకుండా ధైర్యంగా నైఫ్ అటాక్స్ ని ఎలా తప్పించుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మీరు మాకు చూపించబోతున్నారు సో మరి చూపించండి లక్ష్మి గారు తప్పకుండా చూడపర్ణ మనం గతంలో చాలా నైఫ్ అటాక్స్ దాడులు చూసాం నెక్ మీద బాడీలో అంతా ఇప్పుడు నా స్టమక్ లో చూద్దాం స్టమక్ లో నైఫ్ దాడి చేసినప్పుడు అతను వచ్చేసి నన్ను లవ్ చేయలేదని కానీ నా మాట వినలేదని కానీ చివరికి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా కోపాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు అంతే చంపేస్తా తక్కువ నిన్ను చంపేస్తా అంతే చూద్దాం మనం నారాయణరా నైఫ్ తో దాడి చేస్తే దగ్గరకు వచ్చి వాదిచ్చి మిస్ తప్పించుకుంటాం కామన్ అదే స్టమక్ లో పొడుస్తున్నాడు ఇది గనక మనం బ్లాక్ చేయకపోతే ఏమవుతుంది నైఫ్ వెళ్ళిపోతుంది జస్ట్ మనం కాన్సన్ట్రేషన్ ఉండాలి ఆ నైఫ్ దగ్గర ఉండాలి మన ధ్యాస అంతా జస్ట్ సైడ్ కి రావడం బ్లాక్ చేయడం బ్లాక్ చేసి రిస్ట్ క్యాచ్ వెంటనే అది చేయలేదనుకో రిస్ట్ క్యాచ్ చెప్తే ఊరికి నెట్టేసినా కూడా మళ్ళీ ఇటు తిప్పే ఛాన్స్ ఉంది మళ్ళీ అటాక్ ఎలాగో చంపుతాను వచ్చాడు కాబట్టి ఆ టైంలో మనం బ్లాక్ క్యాచ్ విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోవాలి అతను తేరుకుని ఆ హ్యాండ్ దగ్గర వచ్చేలోపు మనం టర్న్ అవడం చూడు ఇక్కడ ఎలా ఉంది ఆపోజిట్ డైరెక్షన్ చూడు ఇక్కడ పెయిన్ వస్తేనే అతను నైఫ్ వదులుతాడు లేదంటే నైఫ్ వదిలే సమస్య లేదు అక్కడ మనం ఆపోజిట్ డైరెక్షన్ లో పట్టుకున్నాం ఇక్కడ వీక్ అయిపోతుంది జస్ట్ ఈ బ్యాక్ అతనికి పెయిన్ వచ్చేస్తుంది వీలైతే ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటది ఆ ఇరగకపోయినా పెయిన్ వచ్చేస్తే నరాలు అక్కడ వెయిన్స్ లూజ్ అయిపోతాయి ఈజీగా నైఫ్ రిలీజ్ చేసుకోవచ్చు మనం ఫోర్స్ గా అతన్ని లాగొచ్చు ముందుకు మనం ఎట్లా కావాలంటే అటు తిప్పొచ్చు ఇప్పుడు మన కంట్రోల్కి వస్తాడు నైఫ్ తీసుకుని అంతే స్పీడ్గా మన ఎల్బోతో అతని నెక్ ప్లేస్ లో చూడు ఇక్కడ అటాక్ ఆ ప్లేస్ లో నెక్ దగ్గర పడుతుంది అనమాట ఇక్కడ నెక్ కూడా వీక్ పాయింట్ కదా అటాక్ ఇప్పుడు ఈజీగా మన కంట్రోల్ ఉంటాడు ఆయన ఏం చేయలేడు ఈ హ్యాండ్ లో బలం లేదు ఇంకా ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కదా ఈజీగా మనం టర్న్ చేసి హెడ్ పట్టుకొని అటాక్ నోస్ గానీ ఫోర్ హెడ్ గానీ చిన్ గానీ లేదా నెక్ దగ్గర గానీ ఏ ప్లేస్ వీలైతే ఆ ప్లేస్ లో మనం అటాక్ చేసేసి త్రో చేసేయచ్చు కిందికి ఈజీగా ల్యాండ్ అయిపోతాడు నైఫ్ మన హ్యాండ్కి వచ్చేస్తుంది కరెక్ట్ నైఫ్ రిలీజ్ చేసుకోవడం మెయిన్ టెక్నిక్ ఎందుకంటే అతని చేతిలో వెపన్ ఉంది కాబట్టి అది కర్ర కానీ కత్తి కానీ ఏదైనా సరే రివాల్వర్ కానీ ఏదైనా చేతిలో వెపన్ ఉన్నప్పుడు అలర్ట్గా జాగ్రత్తగా భయపడకుండా ఆ టైంకి సరైన రియాక్షన్ కాన్సన్ట్రేషన్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆ టైంలో కరెక్ట్ రియాక్ట్ అయితేనే మీరు తప్పించుకోగలుగుతారు అలా చాలా మంది ఆడపిల్లలు అలా తప్పించుకోలేక తెలియక చిన్న చిన్న టెక్నిక్స్ మనం ఏం చేస్తున్నాం మన చేతులు మన కాళ్ళు మన బాడీని ఒక ఆయుధాలలాగా చేసుకొని తప్పించుకుంటున్నాం చూసావు కదా అపర్ణ సింపుల్ అనిపించిందా కష్టం అనిపించిందా
అంటే మరీ సింపుల్ గా ఉండకపోవచ్చు, బట్ కానీ అవసరం కాబట్టి ఖచ్చితంగా అది ఎవరైనా అవసరం. నేను చెప్పినట్టు అవసరం అన్ని నేర్పిస్తుంది. అది అవసరం, తప్పించుకోవాలి, మీ ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఆ అవసరంలో ఉన్నప్పుడు ఎలాగైనా పెనుగులాడి తప్పించుకుని బయటపడాలి. ఇప్పుడు నువ్వు ట్రై చేసి చూద్దాం. సింపుల్ గా చూడపన్నా, డిఫెన్స్ మెయిన్. అటాక్ చేయడం, మనం కొట్టడం తర్వాత విషయం, మనం తప్పించుకోవడమే మెయిన్ టెక్నిక్. ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నాం కాబట్టి ఆ సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా ఫస్ట్ మనం డిఫెన్స్ కావాలి. ఆ నైఫ్ అనేది నీ స్టమక్ లో దిక్కుండా చూసుకోవడమే మెయిన్ టెక్నిక్. అది ఎప్పుడు ఎలా చేయాలో చూద్దాం. రెడీ? వస్తారు దగ్గరకు వచ్చి నేను చంపేస్తా, అది మిస్ అవుతారు. కామన్, అది బ్లాక్ మిస్ అయింది కదా. ఈ బ్లాక్ మిస్ అయినా టక్కున హ్యాండ్ క్యాచ్ చేయాలి. ఈ బ్లాక్ చేసి ఆపే నీకు టైం లేకపోయినా అట్లీస్ట్ ఆ హ్యాండ్ క్యాచ్ చేయాలి, లేదంటే స్టమక్ లో దిగిపోతుంది నైఫ్. అంతే ఫాస్ట్ గా టర్న్ అయిపోయి ఎల్బో. అది ఇప్పుడు ఎవరైనా మామూలుగా వదలమంటే వదలరు కదా. ఇప్పుడు ఇక్కడ పెయిన్ వచ్చింది కాబట్టి అతనికి నరాలు ఇక్కడ వెయిన్స్ వీక్ అయిపోయినాయి కాబట్టి, లేదా ఆల్రెడీ ఎల్బో బ్రేక్ అయిపోతుంది, ఇరిగిపోయినా కూడా ఇక్కడ ఏమి చేయి పని చేయదు. నీ కంట్రోల్ ఉంటాడు. నువ్వు ఫోర్స్ గా లాగొచ్చు, అతను నెట్టు కావాలంటే అటు తిప్పొచ్చు కూడా. అంతే, ఎట్లా లాగితే అటు తిరుగుతాడు. అతను పెయిన్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నైఫ్ ఈజీగా నువ్వు రిలీజ్ చేసుకోవచ్చు. నైఫ్ నీ హ్యాండ్ కి తెచ్చుకోవాలి, అతని నెక్ లో అటాక్ చేయాలి. ఈ ప్లేస్ ఇదిగో ఎల్బోస్ కు పవర్ ఎక్కువ అనుకున్నాం కదా మనం. ఈ ఎల్బోతో ఈ నెక్ లో అటాక్ చేత అయితే నువ్వు మళ్ళీ ఇంకొకటి కూడా టర్న్ అయిపోయి ఈ హెడ్ వంచి నీ మోకాలతో కూడా అటాక్ చేయొచ్చు. టర్న్ అయిపోయి ఆ హ్యాండ్ వదిలేయచ్చు. ఇంకా వదిలేసి జుట్టు పట్టుకొని వెంటనే నీ అటాక్ మోకాలతో నీ మోకాలతో ఫేస్ లో అటాక్ చేసి నొట్టేయడం. ఎందుకంటే ఆ హ్యాండ్ అతనికి అక్కడ పెయిన్ లో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎటు లాగినా కూడా పడిపోతాడు ఈజీగా. లేదంటే అతనికి ఏమి పెయిన్ రాలేదంటే ఇంకో హ్యాండ్ ఉపయోగించే అవకాశం ఉంది. బలంగా ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం వేరే నీ మీద దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ హ్యాండ్కి పెయిన్ వచ్చింది కాబట్టి వదిలేశాడు. అర్థమైంది కదా? లక్ష్మి గారు, సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఎంతో మంచి టెక్నిక్ ని ఈ రోజు మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి దిశాలి కార్యక్రమం. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.